రైతు రుణమాఫీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేశారు బీఆర్ఎస్ నేతలు. ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ జరిగేంత వరకు పోరాడతామని చెప్పారు. హామీల అమలు కోసం కోరిన వారిపై కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ లీడర్స్. రుణమాఫీపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రుణమాఫీతో సహా కాంగ్రెస్ చేస్తామన్న హామీలన్నిటిపై నిలదీస్తామన్నారు కేటీఆర్. రుణమాఫీ మొదట 40,000 కోట్లని చెప్పి 30,000 కోట్లకు వచ్చారన్నారు కేటీఆర్. బడ్జెట్కు వచ్చేసరికి 20,000కు పరిమితం చేశారని చెప్పారు. చేవేలిలో జరిగిన బీఆర్ఎస్ ధర్నాలో కేటీఆర్ పాల్గొన్నారు. 49,000 40,000 ఎట్లయింది, 40,000 31 ఎట్లయింది, 31 26 ఎట్లయింది, 26కి వెళ్ళి మొన్న 15 ఆగస్టు నాడు అయిపోయింది రుణమాఫీ. 17,900 కోట్లు వేసినా ఒడిసిపోయింది, మొత్తం 100% అయిపోయింది అన్నాడు. ఇక్కడ రైతులు బగ్గుమన్నారు. ఎక్కడైందయ్యా రుణమాఫీ? తప్పు చెప్తున్నావు, నువ్వు తప్పుడు కూతలు కూస్తున్నావు, రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పకు అని ఊరూరా రైతులు సావుడప్పు కొట్టుడు మొదలుపెట్టింది. ప్రజాపాలనంటూ సీఎం రేవంత్ రెడ్డి పోలీసుల రాజ్యం నడిపిస్తున్నాడన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. సాక్షాత్తు యాదాద్రి నరసింహస్వామి మీద ఒట్టు పెట్టి రైతులను రేవంత్ రెడ్డి మోసం చేశాడని ఆరోపించారు. మాట తప్పిన సీఎంను క్షమించాలని, నరసింహుడికి ప్రత్యేక పూజలు చేశామన్నారు హరీష్ రావు. ఏమైంది? డిసెంబర్ 7 ఎందుకు చేయలేదు? నువ్వు నరసింహస్వామి మీద నువ్వు ప్రమాణం చేసింది నిజం కాదా? ఇది మోసం కాదా? రైతులనే కాదు, దేవుణ్ణి కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు మోసం చేసిండు. ఇది నేను చెప్తుంది కాదు కదా, నీ మంత్రులే చెప్తున్నారు. ఒక ఆయన 12,000 కోట్లు ఇవ్వాలంటుండు, ఒక ఆయన 17 లక్షల మంది రైతులకు ఇంక ఇచ్చేది ఉన్నదంటుండు, ఇంకొక ఆయన ఏమో 42 లక్షల్లో 20 లక్షల మందికే ముట్టింది, ఇంక 22 లక్షల మందికి ముట్టలేదు అంటుండు. మరి దీన్ని బట్టి ఎవరు రాజీనామా చేయాలి? రేవంత్ రెడ్డి గారు, నీకు నీతి నిజాయితీ ఉంటే బహిరంగంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు. రుణమాఫీ సక్రమంగా అమలు కావడం లేదంటూ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ధర్నా చేశారు బీఆర్ఎస్ నేతలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల లోపు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు రుణమాఫీపై బీఆర్ఎస్ ఆందోళనతో నల్గొండ జిల్లా తిరుమలగిరిలో ఉద్రిక్తత ఏర్పడింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలు గుట్టపై సంకల్పం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఆలయ ఈవో భాస్కర్ రావు. అనుమతి లేని ప్రదేశంలో ప్రైవేటు వ్యక్తులతో పూజలు చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెక్షన్ 7 రిలీజియస్ యాక్ట్ 1988 ప్రకారం చర్యలు తీసుకోవాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్ను కోరారు ఈవో. హరీష్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీతతో పాటు పూజారి, బీఆర్ఎస్ నేతలపై కేసు పెట్టారు పోలీసులు. ఢిల్లీ లీకర్ కేసులో అరెస్ట్ అయి తీహారు జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు జైలు అధికారులు. కవిత వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.